హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజోను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈ రోజు వీడియో వచ్చేసి అంకి పెళ్లికని ఇంటికి వెళ్తున్నాం కదా, ట్రావెలింగ్ వ్లాగ్ అన్నమాట ఇదంతా కూడా. అండ్ అంతకన్నా ముందు రోజు ఇది ఈ 2-3 క్లిప్స్ ముందు రోజు ఉంటాయి అనమాట. నెక్స్ట్ డే మేము ట్రావెలింగ్ చేసే డే మొత్తం ఉంటది చూడండి. ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ అన్ని వెంటనే వచ్చేస్తాయి. పెళ్లి వీడియోస్ కానీ అన్ని, ఇంకా ఇంటికాడ ఉన్న వీడియోస్ అన్ని వచ్చేసాయి చూడండి. మంచి సపోర్ట్ చేయండి, లైక్ అయితే చేయండి వీడియోస్ కి మర్చిపోకండి. అండ్ ఈ వీడియోలోనే మా చెల్లికి సర్ప్రైజ్ కూడా ఇచ్చినాం అనమాట. చూడండి ఎంత షాక్ అయిందో అసలు, సడన్ గా పోయినా చెప్పకుండా, అందుకనే మస్తు షాక్ అయింది అండ్ హ్యాపీ ఫీల్ అయింది అనమాట. చూడండి రియాక్షన్ మీరు కూడా లాస్ట్ వరకు. రేపు పోతాం ఊరికి అనగా ఇంక అన్ని కూడా సదిరి పెట్టుకుంటున్నాను అనమాట. మొత్తం కిచెన్ రూమ్ మొత్తం గలీజ్ అవుతుంది కదా, మొత్తం క్లీన్ చేసి పెట్టాలని మొత్తం చదివిన. అండ్ బట్టలు కూడా అన్ని వాష్ చేసేసిన, బయట అయితే ఆరేసిన చూడండి అన్ని కూడా. అండ్ ఇంకా కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసిన అనమాట. ఆ డబ్బాలు అవన్నీ చెత్త ఉండేప్పుడు తర్వాత అన్ని నీట్ గా సదిరేసి పైన మొత్తం తీసి దులిపి మళ్ళీ పెట్టిన అనమాట. వచ్చే వరకు ఇంకా మస్తు దుమ్ము అవుతాయి అన్ని, అందుకనే చెత్త ఏం లేకుండా మొత్తం నీట్ గా అయితే చేసేసి పెట్టిన. ఇన్ని డేస్ నేను లాంగ్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు అనే ఒక రీజన్ ఉందన్నమాట. లాంగ్ వీడియోలు అయితే చెప్తా చూడండి, ముందల మీకే తెలుస్తుంది అనమాట. అండ్ తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ కూడా చేసేసిన, ఆరిన బట్టలు అన్ని తీసేసిన. మధ్యాహ్నం అయింది అవన్నీ సదిరే వరకు కిచెన్ ఇట్లా. ఇంకా మొత్తం ఇల్లు కూడా మొత్తం మూవ్ చేసిన. ఇంకా బాల్కనీ అవన్నీ కడిగే వరకు ఫుల్ అలసిపోయినా అనమాట. అందుకని ఆ రోజు అయితే మంచిగా రెస్ట్ తీసుకున్నా. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసిన నైట్ కి, తర్వాత మంచిగా రెస్ట్ తీసుకున్నాం. ఇది ఈ క్లిప్ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. హెడ్ బాత్ కి పోతున్నాం. ఇంక మొత్తం అన్ని చదువుకున్నాం. మార్నింగే టిఫిన్ చేసేసినాము, ఇడ్లీ వేసుకొని తిన్నాము. ఆ రోజు ఇంకా స్నానానికి అయితే పోతున్నా అనమాట. మాకు ఈవినింగ్ 4 కి అట్లా ఉన్నది అనమాట ట్రైన్, అందుకనే కొంచెం లేట్ గానే లేచి రెడీ అయినాం. బావ ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్ళినుండే అనమాట. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ పోయి వచ్చిండు. బావ వచ్చే వరకు మేమైతే రెడీ ఉన్నాము, నేను పాప. బావ వచ్చినాక మేమిద్దరం కూడా రెడీ అయ్యి పోయినాం అనమాట. ముగ్గురం రెడీ అయ్యి పోతున్నాం, ఇంకా బయటికి వెళ్ళినాము. రుతుపాప చూడండి ఇక్కడ ఎంత క్యూట్ ఉంది అసలు. హెయిర్ ఉండే అనమాట అప్పుడు, ఇప్పుడు కట్ చేసినాము హెయిర్. అప్పుడు హెయిర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే క్యూట్. నాకు ఇష్టం రుతికి అట్లా హెయిర్ ఉంటే, కానీ ఇంకా కట్ చేసిన. సమ్మర్ కదా కొంచెం బాగుండదని, దానికి కూడా ఫ్రీ ఉండాలి కదా అని కట్ చేసిన. జుట్టు మళ్ళీ పెరుగుతుంది అని. అండ్ ఇంకా ఆటో బుక్ చేసుకొని అయితే రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసినాం. మేము మస్తు ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట. ఇంటికి పోతున్నాం అంటేనే అది ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాము. రుతుపాప అయితే ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్కి పోదాం అని ఏడుస్తుంది అనమాట. లాస్ట్కి మన ట్రైన్ కూడా వచ్చింది చూడండి, ఎక్కైతే కూర్చున్నాము. అండ్ మన ట్రైన్లో అయితే ఈసారి తెలుగు వాళ్ళు చాలా మంది కనిపించారు. ఆంటీ వాళ్ళు వేరే ట్రిప్కో మీటింగ్ వల్లనో ఎందుకో వచ్చిరంట ఢిల్లీకి, వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. మంచిగా వాళ్ళు పోయే వరకు మస్తు టైంపాస్ అయిందనమాట ఈసారి. అండ్ రుతుపాపకు కూడా ఒక చిన్న ఫ్రెండ్ దొరికిందనమాట. వాళ్ళిద్దరు ఇంకా మస్తు ఎంజాయ్ చేసారు, ఆడుకున్నారు ఫుల్. అండ్ ఇక్కడ రుతుపాపకి ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు కదా ఢిల్లీలో, అందుకనే రుతుపాప ఎక్కువ క్లోజ్ కాదనమాట. ఎవరి దగ్గర ఎక్కువ ఫ్రీగా ఉండదు. ఇంటికి వచ్చిన అమ్మమ్మ వాళ్ళ దగ్గర, నానమ్మ వాళ్ళ దగ్గర కొంచెం టైం పడుతుంది అనమాట మాట్లాడాలంటే. అదే ఒకవేళ వాళ్ళ ఏజ్ పిల్లలు అంటే రుతుపాప ఏజ్ పిల్లలు, చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే తొందర క్లోజ్ అవుతుంది, మాట్లాడుతుంది. కానీ ఈసారి అయితే కొంచెం బెటరే అనిపించింది. అందరి దగ్గర మంచిగానే మాట్లాడింది తొందర పోయినంబడే. అండ్ పెళ్ళిలో కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది రుతుపాప. నా దగ్గర ఒక్క 1 మినిట్ కూడా లేదు అసలు, ఎప్పుడు తిరుగుతూనే ఉంది. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరకు పోయి మంచిగా మాట్లాడింది అనమాట అందరితోటి. ఇక్కడ చూడండి వీడియో తీస్తున్నాను, ఎట్లా కోతేశాలు వేస్తుంది. అండ్ బావ అయితే ఫోన్ మాట్లాడుతుండు. అండ్ మాకైతే విండో సీట్ అసలు రాదనమాట. ఎప్పుడు చూసినా మిడిల్ సీట్ అయినా పైన సీట్ అయినా వస్తుంది. అండ్ ఆంటీ వాళ్ళ సీట్ ఉంది కదా, ఆంటీ వాళ్ళ సీట్లో కూడా కూర్చున్నాం మేము. మంచిగా మాట్లాడారు అనమాట ఆంటీ వాళ్ళు. మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఇంకా మాట్లాడకుండా అస్సలు ఉండలేము కదా. అందరం కలిసి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. హైదరాబాద్ వచ్చినా కూడా అసలు ఈసారి బోరే కొట్టలే అనమాట. ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయలే, తొందర అయిపోయినట్టు అనిపించింది. పోయేటప్పుడు అయితే ఆంటీ వాళ్ళు మా ఇంటికి తోలుకోతా దా అంటే నిజంగానే రుతుపాప వాళ్ళెంబడే పోతుంది అనమాట. వాళ్ళ పాప ఉంది కదా, అందుకనే వాళ్ళెంబడే పోతుంది. అండ్ మా కోసం అని మా అన్న కూడా వచ్చిందనమాట రైల్వే స్టేషన్ కాడికి. ఈమెనే అనమాట వాళ్ళ ఫ్రెండ్. చూడండి మంచిగా విండో కాడ కూర్చొని చూసుకుంటూ కూర్చున్నారనమాట.
నైట్ అయ్యింది, పడుకునేటప్పుడు అందరు వండుకున్నా కూడా వీళ్ళిద్దరు అయితే ఒకటే దగ్గర వండుకుంటామని ఒకటే లొల్లి చేసిర్రు అనమాట. ఫుల్ ఏడ్చిర్రు నైట్ టైం ఇద్దరు. మార్నింగ్ లేవంగానే ఇంకా మంచిగా ఆడుకున్నారు మళ్ళీ ఇద్దరు కలిసి. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుంది రుతుపాప వాళ్ళతోటి. పికాబు అని అంటుంది అనమాట. మేము ఇన్నిసార్లు ట్రైన్ జర్నీ చేసినాం కదా, నాకైతే ఇదే బెస్ట్ అని. ఎందుకంటే ఎప్పుడు అయినా కూడా సైలెంట్గా ఉంటాము. ఇంకా నేను బాగా రుతుపాపనే కదా, ఏం మాట్లాడుకుంటాం చెప్పండి, ట్రైన్లు అందరు ఉంటారని. అండ్ తెలుగు ఆంటీ వాళ్ళని అందరూ మన చుట్టూ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంకా మస్తు ఫ్రీగా ఉన్నాం అనమాట. బాగున్నది, నాకైతే నచ్చింది ఈ ట్రైన్ జర్నీ. ఇంకా ఊకే పైనకి ఎక్కి కూర్చోలేను కాబట్టి ఈ టైంలో ఆంటీ వాళ్ళు ఇంకా పక్కనే కూర్చోబెట్టుకునేది అనమాట. విండో సీట్ వాళ్ళది. నేనైతే మంచిగా కూర్చున్నాయి, ఇంకా ఆ సీట్లో పోయి దొరికిందే చాయిస్ అని. ఓన్లీ పడుకునేటప్పుడు ఒకటి పైనకి ఎక్కి పడుకున్నాను అనమాట. ట్రైన్లో పోతుంటే నిజంగా మస్తు టెంపుల్స్ కనిపిస్తాయి అసలు. అండ్ ఇంకా మన దిక్కు విలేజెస్లో ఎట్లా ఉంటాయో ఇక్కడ దిక్కు అట్లే ఉండవు కదా, డిఫరెంట్ ఉంటాయి కదా. అందుకని విండో సీట్ తీసుకుంటే మంచిగా అన్నీ చూసుకుంటూ పోవచ్చు అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పెళ్లి వీడియోస్ అన్నీ కూడా ముందు ముందు వస్తాయి, మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. డైలీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా, ఇంకా కంటిన్యూగా పెడతానే ఉంటా. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. లాంగ్ వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడం ఎంత కష్టమో మీకు కూడా తెలుసు కదా. అందుకనే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా చేయాలి వీడియోస్ అన్నీ, ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇంకేమేమి ప్రాంక్స్ కావాలో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. మీరైతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఆ రోజు మార్నింగ్ అయితే మాకు బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చింది అనమాట, బ్రేక్ఫాస్ట్ లాగా. బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాక మళ్ళీ కొద్దిసేపు అయితే వండుకున్నాము. మేము దిగేది ఈవినింగ్ 3కి అట్లా ఉండే అనమాట ట్రైను. అందుకనే మంచిగా కొద్దిసేపు అయితే వండుకున్నాము. తర్వాత లంచ్ అయితే చేసినాము. మనకి ఫుడ్ అంతా ట్రైన్లోనే పెడతారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. మంచిగా వచ్చినప్పుడు వాళ్ళు లేపుతారు, టైంకి ఇంత తినాలి, ఇంకా వెయిట్ చేసుకుంటూ ఉండాలి హైదరాబాద్ ఎప్పుడు వస్తుందా అని. అండ్ ఈసారి అయితే రైల్వే స్టేషన్ కాడికి మా అన్న కూడా వచ్చిందని చెప్పినా కదా. మా అన్న వచ్చినాక రుతుపాప పోనే లేదు అసలు అన్న దగ్గరికి. తర్వాత మళ్ళీ మేము ఆటో బుక్ చేసుకొని సర్వీసింగ్ సెంటర్ కాడికి పోయినామన్నమాట. కార్ సర్వీసింగ్కి ఇచ్చింటిమి. ఆడి వరకు పోదామని పోతే మా అన్న కూడా వచ్చిండు. మా అన్న బైక్ పైన వచ్చిండు, మేము ఆటోలో వచ్చినాము. ఇక అన్న కనిపిస్తలేడని మళ్ళీ ఢిల్లీ తోలుకోతురా ఎట్లరా నాయన, మా మామని విడిచిపెట్టి అనుకున్నదేమో. ఇంకా ఊకే ఏడుస్తుంది, మామ 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 అని ఏడుస్తుంది అనమాట ఆటోలో పోతుంటే. అట్లకించి అందరూ హెల్మెట్ పెట్టుకొని ఉంటారు కదా సిటీలో, ఎవరు నడిపినా సరే మామ వచ్చిండు అని అంటుంది. రుతి ఏడుస్తుందని షోరూమ్ వరకు వచ్చిందనమాట అన్న అయితే. కానీ రుతుపాప అయితే వండుకున్నది, ఆటోలో పోతుంటే పండుకున్నది అనమాట ఏడ్చి. తర్వాత షోరూమ్ వరకు పోయినాక రుతుపాప లేచేంత వరకు అన్న అన్నే ఉండి తర్వాత బైక్ పైన ఎక్కించుకుపోయి జ్యూస్లు అవి ఇవి తాగిపించుకొని వచ్చినాక అప్పుడు ఇంకా మంచిగా వాళ్ళ మామకు అలవాటు అయిందనమాట. తర్వాత మేము అక్కడి నుంచి నేను అన్న రుతుపాప కలిసి మా చెల్లి వాళ్ళ హాస్టల్ కాడికి అయితే వచ్చినాం అనమాట. చూడండి మా చెల్లికి తెలియదు నేను వస్తున్నట్టు. ఎంత సర్ప్రైజ్ అయిందంటే చూడండి ఫేస్ ఎట్లా పెట్టిందో. రోడ్ పైన వస్తుంటేనే ఎట్లా షాక్ అయింది అసలు. మా అన్న ఆడ నిలబడ్డాడు, నేను ఇక్కడ దాక్కున్నా అనమాట కనిపించకుండా. అందుకనే సడన్గా చూసి అట్లా సర్ప్రైజ్ అయిందనమాట. మస్తు అనిపించింది నాకైతే. అండ్ మేము ఓన్ సిస్టర్స్ కాకపోయినా ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటాం అనమాట, చాలా క్లోజ్ ఉంటాం అండ్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం అనమాట ఇద్దరము. అక్కడ నుంచి ఇంకా లేట్ అవుతుందని చెప్పి తొందరనే పోయినాం అనమాట. చెల్లిని కూడా తోలుకొని పోయినాము. సర్వీసింగ్ సెంటర్ వరకు వచ్చింది అది కూడా. మమ్మల్ని అయితే కార్ ఎక్కించి ఇంకా అన్న చెల్లి వాళ్ళిద్దరు అక్కడ వెళ్ళిపోయారు అనమాట. అన్న రూమ్ కాడికి అయిండు, చెల్లి హాస్టల్ కాడికి అయింది. సో చూసి కదా వీడియో అయితే ఇది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ Banajano Official. Thank you for watching this video. Wait for next video. Until then, bye bye.